हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో బార్ బార్ అనే పదాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలను నేర్చుకుందాము. బార్ బార్ అనే పదం యొక్క అర్థం ఏమిటి? మళ్ళీ మళ్ళీ, లేదా మనం తెలుగులో పదే పదే, పదే పదే అంటూ ఉంటాం. ఈ పదే పదే అనే అర్థం వచ్చినప్పుడు కానీ, మళ్ళీ మళ్ళీ అనే అర్థం వచ్చేటట్టు కానీ మీరు బార్ బార్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పండి. అతను మళ్ళీ మళ్ళీ, వహ బార్ బార్, అదే తప్పు చేస్తాడు, వహీ గలతీ కర్తా హై. మనం దీనికన్నా ముందు టెన్సెస్ అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో వాక్యాలను ఎలా తయారు చేయాలో కూడా చెప్పాను. అవి కూడా ఒకసారి చూడండి. ఆ సెంటెన్సెస్ కి మధ్యలో ఈ బార్ బార్ అనేటువంటి ఫ్రేజెస్ ని మనం యాడ్ చేస్తున్నామంతే. నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? తుమ్ బార్ బార్ క్యోं పూచ్ రహే హో. వర్షం మళ్ళీ మళ్ళీ పడుతోంది, లేదా పదే పదే పడుతోంది. బారిష్ బార్ బార్ హో రహీ హై. బారిష్ అన్నప్పుడు హో రహీ హై, ఇది ఫెమినిన్ ఫామ్ లో ఉంటుంది. నేను పదే పదే నీకు చెబుతున్నాను. మే బార్ బార్ తుమి సంఝా రహా హూ. ఇక్కడ చెప్పడం అనే సెన్స్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. సంఝా రహా హూ. అతను పదే పదే ఫోన్ చేస్తున్నాడు. వహ బార్ బార్ ఫోన్ కర్ రహా హై. వహ బార్ బార్ ఫోన్ కర్ రహా హై. ఈ పాట మళ్ళీ మళ్ళీ వస్తోంది. యహ గానా బార్ బార్ బజ్ రహా హై. ఆమె పదే పదే నవ్వుతోంది. వహ బార్ బార్ హస్ రహీ హై. బాబు పదే పదే పడిపోతున్నాడు. బచ్చా బార్ బార్ గిర్ రహా హై. నీవు మళ్ళీ మళ్ళీ అదే కథ ఎందుకు వినిపిస్తున్నావు లేదా చెబుతున్నావు? తుమ్ బార్ బార్ వహీ కహానీ క్యోं సునాతే హో. అతను మళ్ళీ మళ్ళీ క్షమాపణ కోరుతున్నాడు. వహ బార్ బార్ మాఫీ మాంగతా హై. నేను మళ్ళీ మళ్ళీ, మే బార్ బార్ తప్పు చేయను, గలతీ నహీ కరూంగా. నేను పదే పదే తప్పు చేయను. మే బార్ బార్ గలతీ నహీ కరూంగా. అతను పదే పదే నా పేరు చెబుతున్నాడు. వహ బార్ బార్ మేరా నామ్ లే రహా హై. వహ బార్ బార్ అతను మళ్ళీ మళ్ళీ, మేరా నామ్ నా పేరు, లే రహా హై చెబుతున్నాడు. నీరు మళ్ళీ మళ్ళీ అయిపోతుంది అంటే పదే పదే అయిపోతుంది. పానీ బార్ బార్ ఖత్మ హో రహా హై. ఈ యంత్రం పదే పదే పాడవుతుంది. యహ మెషీన్ బార్ బార్
खराब हो रही है। నీవు పదే పదే నన్ను ఎందుకు ఆపుతున్నావు? तुम बार बार मुझे क्यों टोक रहे हो? టోకనా అంటే ఆపడం. అతను మళ్ళీ మళ్ళీ అక్కడ ఇక్కడ చూస్తున్నాడు. అతను మళ్ళీ మళ్ళీ వహ బార్ బార్ ఇధర్ ఉధర్ దేఖ్ రహా హై ఇక్కడ అక్కడ చూస్తున్నాడు. నేను పదే పదే నీ కోసం వేచి ఉండలేను. मैं बार बार तुम्हारा इंतजार नहीं कर सकता ఉండలేను. అతను మళ్ళీ మళ్ళీ లేదా పదే పదే తినడానికి అడుగుతున్నాడు. వహ బార్ బార్ ఖానే కి మాంగ్ కర్ రహా హై రైలు మళ్ళీ మళ్ళీ లేదా పదే పదే ఆగుతోంది. ట్రైన్ బార్ బార్ రుక్ రహీ హై ఆమె పదే పదే నవ్వుతుంది. వహ బార్ బార్ ముస్కురా రహీ హై నీవు పదే పదే తప్పు పునరావృతం చేస్తున్నావు, రిపీట్ చేస్తున్నావు. తుమ్ బార్ బార్ గలతీ దోహరా రహే హో. దో అంటే రెండు, దాన్ని రిపీట్ చేయడంలో దోహరా, దోహరానా అంటే పునరావృతం చేయడం. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడగవద్దు. బార్ బార్ వహీ సవాల్ మత్ పూఛో. అతను మళ్ళీ మళ్ళీ తలుపు తెరుస్తున్నాడు. వహ బార్ బార్ దర్వాజా ఖోల్ రహా హై కుక్క మళ్ళీ మళ్ళీ మొరుగుతోంది లేదా పదే పదే. కుత్త బార్ బార్ భౌంక్ రహా హై కరెంట్ మళ్ళీ మళ్ళీ పోతుంది. బిజ్లీ బార్ బార్ జా రహీ హై అతను పదే పదే నన్ను సహాయం అడుగుతున్నాడు. వహ బార్ బార్ ముజ్సే మదద్ మాంగతా హై ఫోన్ పదే పదే కట్ అవుతోంది. ఫోన్ బార్ బార్ కట్ రహా హై ఆమె పదే పదే పాట పాడుతుంది. వహ బార్ బార్ గానా గా రహీ హై నేను పదే పదే ప్రయత్నిస్తున్నాను. मैं बार बार कोशिश कर रहा हूं అదే ఫీమేల్ అయితే కర్ రహీ హూ. బాబు మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాడు. బచ్చా బార్ బార్ ఖేల్ రహా హై నాతో పాటు ఓరల్ కూడా చెప్పండి. అతను పదే పదే పుస్తకం చదువుతున్నాడు. వహ బార్ బార్ కితాబ్ పఢ్ రహా హై ఆమె మళ్ళీ మళ్ళీ పుస్తకం చదువుతుంది. వహ బార్ బార్ కితాబ్ పఢ్ రహీ హై నీవు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? తుమ్ బార్ బార్ క్యూ ఆ రహే హో అతను పదే పదే తన బ్యాగ్ మరిచిపోతాడు. వహ బార్ బార్ అప్నా బ్యాగ్ భూల్ జాతా హై నా గడియారం పదే పదే ఆగిపోతుంది. మేరీ ఘడి బార్ బార్ రుక్ రహీ హై అతనికి పదే పదే వెక్కిళ్ళొస్తున్నాయి. వహ బార్ బార్
हिचकी ले रहा है, हिकअप्स। నేను మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్పను, मैं बार बार वही बात नहीं कहूंगा। అదే ఫీమేల్ అయితే नहीं कहूंगी, చెప్పను। అతను పదే పదే కోపం తెచ్చుకుంటాడు, वह बार बार गुस्सा हो जाता है। ఫ్యాను మళ్ళీ మళ్ళీ పదే పదే ఆగిపోతుంది, पंखा बार बार बंद हो रहा है। నువ్వు పదే పదే ఎందుకు నవ్వుతున్నావు, तुम बार बार क्यों हंस रहे हो। అదే మీరు ఒక గర్ల్ అడగాలి అంటే तुम बार बार क्यों हंस रही हो। అతను మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు, वह बार बार एक ही सवाल करता है। సో ఇలా बार बार అనే వర్డ్ తో మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము। अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।